ఈ గ్లాసుడు బియ్యం, అర గ్లాస్ పెసరపప్పు వాటర్లో వేసి కడిగేసి ఉంచాను. కుక్కర్లో పప్పు బియ్యం కలిపి పెట్టేయడమే. కట్టి పొంగలి తయారీ విధానం. ఈ గ్లాసు బియ్యంకి అర గ్లాస్ పప్పు వేసి కడిగేసి ఉంచుకొని కుక్కర్లో పెట్టాం. ఇప్పుడు 4 గ్లాసులు వాటర్ వేయాలి. కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఎవరికి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది కట్టి పొంగల్లో. కొంచెం వాటర్ వేస్తే లూజ్గా ఉంటుంది. కట్టి పొంగల్ లూజ్గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. తాలింపు ప్రొసీజర్ చేద్దాం. తాలింపుకి కావాల్సిన పోపులు, మిరియాలు, జీలకర్ర, శనగపప్పు, అల్లం ముక్కలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ ముందుగానే రెడీ చేసి ఉంచుకోండి. నెయ్యి వేసుకున్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకున్న వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు. నెయ్యి ఆయిల్ కలిపి తాలింపు పెట్టుకున్న బాగుంటుంది. ఎవరి ఇష్టపట్టి వాళ్ళది. నేనైతే కట్టి పొంగలి ఈరోజు నెయ్యితోటి తాలింపు పెడతాను. రుచి ఇప్పుడు తాలింపు దినుసులు అన్నీ వేసుకోవచ్చు. అన్నీ వేగుతుంటున్నాయి కదా, ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగిపోతుంది. వేగిపోయిన తర్వాత పప్పు బియ్యం ఉడకబెట్టిన దాంట్లో వేసేయడమే. కట్టి పొంగలు బాగా టేస్ట్ ఇచ్చేది ఇంగువాయి. ఎంత వేసుకున్నా రుచే, మన ఇష్టం బట్టి. బియ్యం ఉడకబెట్టాం కదా, ఇందులో ఆ తాలింపు వేసేయడమే. కొంచెం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ దిగుతాయి రైస్లో. బాలా త్రిపుర సుందరి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టి పొంగలి తయారీ విధానం. ఇష్టమైన పొంగల్